సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం మీ మధ్యకి తీసుకొస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకునే దేవుని వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అత్యున్నత సింహాసనాసనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమున మా కొరకు ప్రభు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అంతేకాకుండా దేవా, నేను జ్ఞానం లేని దాన్ని, నేను ఎంతటి దాన్ని అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, నీ జ్ఞానముతో వాడుకోమని, నాలో ఉండి మీరు మాట్లాడమని, నీ ప్రజల హృదయంలోకి నీ వాక్యం వెళ్ళి కార్యరూపం దాల్చి కృపణ దయచేయమని అయ్యా యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం. ఇదిగో జయోత్సవం. జయోత్సవం అనగా ఎవరు జయోత్సవం చేస్తారు? జయోత్సవం చేసేది ఎవరు? జయోత్సవం అధికారంలో గెలిచిన వారు జయోత్సవం చేస్తారు. శోధన నుండి జయించిన వారు జయోత్సవం చేస్తారు. యుద్ధములో గెలిచిన వారు జయోత్సవం చేస్తారు. జయోత్సవం ఏది వారి జీవితంలో లేకపోతే అది కలిగిందో వారి జీవితానికి ఒక జయోత్సవంలాగా వారి జీవితంలో ఆనందమును, సంతోషమును అనుభవిస్తారు. అదే రీతిగా ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, జయోత్సవం చేయటానికి మనం సిద్ధంగా ఉందాం. జయోత్సవం చేయటానికి ఇప్పుడు వరకు జయోత్సవం చేయగలిగే అనుభవాలు మనలోకి రాలేదేమో. ఈ రోజు నుంచి జయోత్సవం చేసే అనుభవాలు దేవుడు నీలోకి తీసుకురాబోతున్నాడు, నీ కుటుంబంలోకి తీసుకురాబోతున్నాడు, నీ బిడ్డల్లోకి తీసుకురాబోతున్నాడు, ఇదిగో నీ సంఘంలోకి తీసుకురాబోతున్నాడు. జయోత్సవం చేసే అనుభవాలు మీ కుటుంబాల్లో కూడా దేవుడు తీసుకురాబోతున్నాడని మర్చిపోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధ గ్రంథము నుండి 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 54వ అధ్యాయం మొదటి వచనం. గుడ్రాల పిల్లలు కననిదాన జయగీతమిత్తుము, ప్రసవేదన పడని దాన జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గారు ఇక్కడ ప్రవచనం చెబుతున్నాడు. ఏమనంటే, గుడ్రాల పిల్లలు కననిదాన జయకీర్తనమెత్తి ఆనందగానము చేయము. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను కాదు చెప్పేది అనని ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తున్నాడు. యెషయా యొక్క ప్రవచనాలు ఇదిగో నెరవేరబోతున్నాయి, నెరవేరినవి. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, నెరవేరుతున్నాయి కూడా. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో యెషయా యొక్క ప్రవచనాలు నెరవేరుకుంటూ వస్తున్నాయి. ఇదిగో గుడ్రాల పిల్లలు కననిదానా, ఇదిగో గుడ్రాల పిల్లలు కననిదానా జయకీర్తనమెత్తి, ఇదిగో దేవునికి ఆనందగానము చేయండి. ఇదిగో నేను గుడ్రాలనే, నాకు పిల్లలు లేరు అని కృంగిపోతున్నావా? 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, 30 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, 10 సంవత్సరాలు అయింది నేను వివాహం చేసుకుని పిల్లలు లేరని చాలా కృంగిపోతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో జయకీర్తన ఎత్తు. నువ్వు ఎలా కృంగిపోతున్నావు, ఎలా అధైర్యపడుతున్నావు, ఎలా నిరుత్సాహపడుతున్నావు? ఒకానొక రోజు దేవుడు నిన్ను సంతోషంగా ఆనందంగా ఉంచబోతున్నాడు. దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. మేము మాట్లాడితే మీరు నమ్మకపోవచ్చు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కృంగిపోయావా, వ్యాధుల పడుతున్నావా, దుఃఖపడుతున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో నిందల పాలవుతున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామములో నీవు నిరీక్షణ కలిగి ఉండు చాలు, విశ్వాసం ఉంచు చాలు. ఇదిగో గుడ్రాలుగా పిలువబడుతున్న ఇదిగో అబ్రాహాము శారా గురించి ఒకసారి మనము చూద్దాం. హెబ్రీ పత్రికలో 11:11 చూద్దాం. హెబ్రీ పత్రిక 11:11.
హెబ్రీ పత్రిక 11:11. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి ఎంతటి వారినైనా దేవుడు జ్ఞాపకం. ఒకానొక రోజు వస్తుంది ప్రతి ఒక్క మనిషికి నీ దిగులు తీసివేయటానికి, నీ వ్యాధులు తీసివేయటానికి, నిన్ను ధైర్యపరచటానికి, నిన్ను లేవనెత్తటానికి దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని చూడని దేవుడు కాదు, ఎవరిని అలాగే వదిలేసే దేవుడు కాదు. ప్రియమైన సహోదరులారా, ఇదిగో 11:10 విశ్వాసమును బట్టి సారా ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతతుల్యమైన ఆమె శరీరము, స్త్రీ ధర్మం ఉడికిపోయింది, మృతతుల్యం అయిపోయింది. ఇదిగో గొడ్రాలనబడుతుంది, నిందలు పడుతుంది, ఎక్కిరించబడింది, అగరు చేత హేళన చేయబడింది, ఇస్మాయేలు చేత హేళన చేయబడుతుంది. ఇదిగో అగరు చాలా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చింది, తన దాసియే అవమానించే పరిస్థితికి వచ్చింది. ఇదిగో నాకు ఇక వారసుడు లేడా అని కృంగిపోతున్న సమయంలో, గొడ్రాలుగా ఉన్న సమయంలో ఎలిజబెత్ కూడా ఇదిగో వృద్ధాప్యమందు జకర్యా ఎలిజబెత్ గర్భం ధరించారు. ప్రియమైన సహోదరి హన్నా ఇదిగో కన్నీరు కార్చి ప్రార్థన చేసి గర్భం ధరించింది దేవుని ఎదుట. ప్రియమైన సహోదరుల గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తి దేవునికి ఆనంద గానము చేయము. నీ నిందను తొలగిస్తాను, నీకు అవమానము, నీ సిగ్గులు తొలగిస్తున్నాను. ఇదిగో నిన్ను ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి ముందే, నిన్ను పొడిచిన వారి ముందే ఇదిగో ఆయనను పొడిచిన వారి ముందు ఆయన ఆరోహణం అవుతుంటే రొమ్ము కొట్టుకుంటున్నారండి. ఇదిగో మేము ఈయన డొక్కలో పొడిచామే, ఈయన చేతుల్లో మేకులు కొట్టామే, ఈయన కాళ్ళల్లో మేకులు కొట్టామే, ఈయన ఆరోహణమై దైవ కుమారుడే, నిజంగా ఇదిగో ఈయన దేవుడే అని చెప్పుకునేలాగా పొడిచిన వారి ముందు ఆయన ఆరోహణం అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నిన్ను నిందించారో, ఎవరు నిన్ను అవమానపరిచారు, ఎవరు నిన్ను గాయపరిచారు, వాళ్ళ ముందే నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మృతతుల్యమైపోయింది ఆమె శరీరము. ఇదిగో వృద్ధాప్యం వచ్చేసింది సారాకి. అబ్రహాముకు వృద్ధాప్యం వచ్చింది, 99 సంవత్సరాలు వచ్చేసింది. ఇదిగో ఇక ఆయనకు పిల్లలు లేరనుకున్న టైంలో దేవుడు ఇదిగో తను చేసిన నిబంధన గుర్తు చేసుకున్నాడు. ఆకాశ నక్షత్రాలను వలెను సముద్ర తీరమందర లెక్కింప సౌఖ్యము కాని ఇసుక వలెను ఆయన సంతానాన్ని చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి కూడా వాళ్ళు ఆ ఇజ్రాయేలీలుగా ఆ విశ్వాసం కలిగిన సంతానం ఎలా ఆ గొడ్రాలనబడిన ఆమె జీవితాన్ని ఎలా దేవుడు సారా జీవితాన్ని ఎలా సంతోషంగా ఆనందంగా మార్చారో, ఆ ఇజ్రాయేలీలు దేవుని ఎలా స్తుతిస్తున్నారో 98వ కీర్తన 3వ వచనం కాడి నుంచి 9వ వచనం వరకు చదువుతాం. 98వ కీర్తన. ఇశ్రాయేలు సంతకి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకి సంతతికి తాను చేసిన కృప విశ్వాసతకు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని విశ్వాసముతో దేవుని నమ్మాడు, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అబ్రహాము సారా విశ్వాసముతో ఉన్నారు. 99 సంవత్సరాలు వచ్చినా వారి శరీరము సహకరించకపోయినా దేవుడు వారి గర్భాలను తెరిచాడు, సారా గర్భాన్ని తెరిచాడు, ఇస్సాకును వారసునిచ్చాడు. ఇస్సాకు ద్వారా ఇసుక రేణువులంతా వారి విశ్వాసమును బట్టి ఇసుక రేణువులంతా సముద్రం తీరమున ఆకాశ నక్షత్రాలు వలెను సముద్ర తీరమందని ఇసుక రేణువలే వారి సంతానాన్ని విశ్వాసముతో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన కృప విశ్వాసతలను దేవుని యొక్క కృప వలనే, దేవుని యొక్క కృప వలన ఇది అసాధ్యము, సాధ్యపడదు, ఇది అసాధ్యం. అయితే దేవుని యొక్క కృప వలన విశ్వాసం వలన వారి గర్భం ధరించి ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రాల వలె
దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని విస్తరింపచేసినట్టుగా వారు ఆనంద గానములు చేయించరు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ చూసి సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోష గానము చేయుడి, కీర్తనలతో సితార స్వరములతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితార తీసుకుని సంగీత స్వరములతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజని యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక, లోకము దాని నివాసులు కేకలు వేయుదురుగాక, ఆయన సన్నిధి నదులు చప్పట్లు కొట్టుదురుగాక, కొండలు కూడా ఉత్సాహధ్వని చేయుదురుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వెంచేయుచున్నాడు. ఎవరు నమ్మకంగా ఉన్నారు? ఎవరు వారికి ఉన్న దీనస్థితిలో అడ్డదారులు తక్కకుండా పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని, ఇదిగో ప్రియమైన లోతు కుమార్తెల వలె ఇదిగో లోక మర్యాద చొప్పున మనము తండ్రితో పాపము చేసి సంతానం పొందుకుందామని అనుకోకుండా, ఇదిగో ప్రియమైన సహోదరులారా, ఇదిగో సారాయి మృత తుల్యమైనప్పటికీ, తన గర్భం ఉడికిపోయినప్పటికీ, తనలో ఎలాంటి కూడా అవకాశం లేనప్పటికీ, ఇదిగో ప్రియమైన సహోదరి అబ్రహాము సారా విశ్వాసం వలన ఇదిగో గర్భం ధరించి ఇదిగో ఇస్సాకును కని ఇసుక రేణువుల వలె, ఇదిగో ఆకాశ నక్షత్రాల వలె ఇదిగో ఉత్సాహగానం దేవుని కృపను బట్టి వారు దేవునికి ఉత్సాహ సితారలు పట్టుకున్నారు. ఇజ్రాయేలులు సితారలు పట్టుకొని ఉత్సాహగానం చేయించున్నారు, ఇదిగో నాదము చేయించున్నారు, ఆనందించుతున్నారు. ప్రియమైన సహోదరి నువ్వు ఇలా ఉండిపోయేనే అని అబ్రహాము ఏ రోజున స్తుతించకుండా బలిపీఠాలు కట్టకుండా లేడండి. బలిపీఠాలు కడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ వచ్చాడండి. అలా రాబట్టి తన విశ్వాసాన్ని దేవుడు రెట్టింపు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నాకు ఇది లేదే అని అడ్డదారులు తొక్కటం, నాకు ఇది నేను పొందుకోలేకపోయినా నిరుత్సాహపడిపోతాం, దేవుడు నాకు ఏ మేలు చేశాడని తొట్టిల్లిపోతాం, ఏబు భార్య దూషించమన్నట్టుగా ఏబు భార్య లాంటి వాళ్ళు, ఇదిగో లోతు కుమార్తె లాంటి వాళ్ళు ఉండి విశ్వాసాన్ని ఇంకా దిగజార్చుకుంటున్నారే తప్ప, నా దేవుడు నాకు ఈ లోకం ఎందుకు పెట్టాడంటే, ఇదిగో ప్రియమైన సహోదరుడా, నన్ను దేవునికి దగ్గర చేసుకుంటాక నాకు ఈ లోపాన్ని పెట్టాను తప్ప, నన్ను దేవునికి దూరం చేసుకుని నేను దేవునికి దూరం చేసుకుంటే ఇదిగో నేను పొందుకున్నా దేవునికి దూరమైన దాన్ని అవుతాను, పొందుకోకపోయిన దేవునికి దూరమైన దాన్ని అవుతాను. ఒకవేళ పొందుకున్న ఈ దూరమైన దానం ఇదిగో దేవునికి నన్ను చాలా ఘోర పాపిగా చూపిస్తుంది అని గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజున నేను పొందుకోలేదని దేవునికి దూరం అయ్యాను అనుకో, రేపొద్దున పొందుకున్న రోజున ఈ దూరమైన అనుభవం దేవుని దృష్టిలో నేను జ్ఞాపకం ఉండిపోతానని ఒక్కసారి నేను ప్రశ్న వేసుకో. ప్రియమైన సహోదరి దేవుడు తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు. గొడ్రాలా నువ్వు పిల్లల కంటావు, జయించము చేస్తావు. హల్లెలూయా. దేవునికి నమ్ము, విశ్వసించు, నీ సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. అయితే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? ఇదిగో యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇదిగో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనండి. ఇదిగో విశ్వాసం వలన గర్భము ధరించిన ఇజ్రాయేలు సంతతి బోరలు ఊదుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గానం చేస్తున్నారు, దేవుని వేడుకుంటున్నారు. ఇంకా దేవుని యెహోవా దొరుకు కాలమందు వెతకండి, వేడుకోండి. అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయి అంటే, ముండ్ల చెట్టుకు 13వ వచనం, ముండ్ల చెట్టుకు బదులుగా దేవదారు వృక్షములను మొలుచును, దురద గొండి చెట్లకు బదులుగా బొంజి వృక్షములు ఎదుగును. ఇది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, విశ్వాసం వలన కలిగిన
నీ కృపను బట్టి, నా కృపను బట్టి దేవునికి జయోత్సవం చేయగలిగిన వారుగా ఉండాలి. జయోత్సవం చేయలేని వారు క్రైస్తవులు అంటేనే జయోత్సవం చేయడానికి ముందుకు రారండి. ఎందుకంటే వాళ్ళు మేలు పొందుకున్న ఇదిగో సైలెంట్గా మౌనంగా జయోత్సవం అంటే క్రైస్తవులకు లేదనుకుంటున్నారు. ఇదిగో జయోత్సవం ఉల్లాసంగా ఉండొచ్చండి, ఆనందంగా ఉండొచ్చండి. దేవునిలో అధికముగా దేవుని బట్టి స్తుతించాలండి, ఆనందించాలి, కొనియాడాలండి. ఎప్పుడు దిగులుగా వేదనగా మేలు పొందుకుంటూనే దేవుడు కార్యాలు చూస్తూనే ఇంకాను దిగులుగా వేదనగా బాధగా ఉంటున్నారండి. అలా ఉండొద్దండి ప్రియమైన సహోదరి సహోదరు. దేవునికి జయోత్సవం చేయగలగాలి, దేవుని నామం మహిమపరిచే వారిగా ఉండాలి. యెహోవా దొరుకు కాలమంది ఆయన వెతకాలి, వేడుకోవాలి. అప్పుడు ఇదిగో గొంజి చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయి. ఇదిగో ఈ స్త్రీ సంఘానికి సూచనగా కనపడుతుంది. ఇదిగో వరుడైన యేసుతో ఏకమైనప్పుడు ఇదిగో అక్కడున్న ఆ సంఘంలో ఉన్న గొంజి చెట్లన్నీ తొలగించబడతాయి. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, దురదకొండి చెట్లకు బదులుగా ఇదిగో ప్రియమైన సహోదరి గొంజి చెట్లను వృక్షములను ఎదుగును. ఇదిగో ముండ్ల చెట్టుకు బదులుగా దేవదారు వృక్షములను ఎదుగును. ఈ స్త్రీ పిల్లలను కన్ననిదిగా సంఘము కనపడుతుంది. ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందని సంఘముగా అయిపోయిందేమో, ఒక ఫలింపు లేని సంఘముగా అయిపోయిందేమో, ఆత్మీయత లేని సంఘముగా అయిపోయిందేమో, గొడ్రాలుగా ఉందేమో. ఇదిగో విశ్వాసులకు తండ్రి అయిన, విశ్వాసులకు తల్లి అయిన సారా విశ్వాసులకు పిల్లలు ఎలా కన్నారో, విశ్వాసములను పిల్లలు కన్నా శరీరానుసారమైన పిల్లలు కాదండి. యెషయా ప్రవక్త ప్రవచించే ప్రవచనం శరీరానుసారమైన పిల్లలు కాదండి, ఆత్మానుసారమైన పిల్లలు లేనిదిగా ఉన్నావేమో, ఆత్మానుసారమైన పిల్లలు లేనిదిగా ఓ సంగమాని ఉన్నావేమో. అయితే దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? శరీరానుసారమైన పిల్లలు లేని సారా కనపడుతుంది, విశ్వాసం వలన పిల్లలు కానీ విశ్వాసులుగానే తీర్చిదిద్దబడ్డారు. ఇదిగో శరీరానుసారమైన పిల్లలు లేని ఇదిగో ఎలిజబెత్, జకరియా, ఇదిగో యోహానులు కానీ వారిని ఎందరూ తొలగించుకున్నారు. ఇదిగో సమూయేలు గ్రంథంలో ఇదిగో హన్న పిల్లలు లేని అనుభవం ఉండి, శరీరానుసారమైన పిల్లలు లేని అనుభవం ఉండి శరీరానుసారమైన పిల్లలు పొందుకుని సమూయేలు ప్రవక్తను పొందుకుని ఇదిగో వారి నిందను అవమానాలను తొలగించుకున్నారు. అయితే ఇక్కడ గొంజి చెట్లు అనగా దురదగొండు చెట్లకు బదులుగా గొంజి వృక్షములను, మండ్ల చెట్టుకు బదులుగా దేవదారు వృక్షములను మీలో నేను మొలిపించేదను అనగా ఇదిగో సంఘములో దురదగొండ చెట్లు మొలుస్తున్నాయేమో. ఇదిగో ఓ స్త్రీ సంఘమా, దురదగొండ చెట్లు మొలుస్తున్నాయేమో, మండ్ల చెట్లు పాకిపోతున్నాయేమో సంఘములో. ఓ నీ జీవితంలో ముళ్ళని శ్రమలు ఎక్కువ అవుతున్నాయేమో, ఇదిగో చెడ్డవి మొలుస్తున్నాయేమో. వాటన్నిటిని తొలగించి ఆయన యెహోవాకు ఖ్యాతి వచ్చేలాగా నీ జీవితాన్ని బట్టి, నీ ఇదిగో సంఘాన్ని బట్టి యెహోవాకు ఖ్యాతి వచ్చేలాగా దేవుడు చేసుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి అలాగే నేను ఉండిపోతానని నువ్వు అనుకోవద్దు. ఓ సంగమా, నేను ఇలాగే ఉండిపోతానని అనుకోవద్దు. ఇదిగో నాలో నుంచి ఎంతోమంది తొట్టి నిలిపోతున్నారు, ఎంతోమంది పడిపోతున్నారు. ఇదిగో దిగులున ఆనందమును పొందుకుంటున్నానని ఓ సంగమా నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఆనందముగా సంతోషంగా ఉంచబోయే దినాలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలు కనును, అనేకమైన పిల్లలను కనేది కృషించిపోవును. దేవుని వాక్యం ఇక్కడ అన్న మాట్లాడుతుంది. ఇదిగో సమూయేలు పుట్టినాక తన గొడ్రాలు తనం పోయిన తర్వాత అన్న ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో 7 పిల్లల కన్నది శ్రమల పాలవుద్ది, గుడ్రాలి పిల్లల కని ఇదిగో ఆ పిల్లలను బట్టి సంతోషపడద్ది. నేను మొదట్లో కృంగిపోయిన వేదన పడ్డాను. ఇదిగో కన్నీరు కార్చి యెహోవా దొరుకు కాలమందు వేడుకున్నాను. ఇదిగో యెహోవా దొరుకు కాలమందు ఆయన వేడుకుని ఆయన పొందుకున్నాను. ఆయన సమీపంగా ఉండాలి. నేను ఆయన దొరికే కాలం నేను వెతికాను. ఆయన సమీపంగా ఉండగా నేను ఆయన వేడుకున్నాను, ఆయన సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటానని ఇదిగో అన్న మాట్లాడుతుంది. ఇదిగో దేవుడు నాకు ఇచ్చేసాడులే, నేను అడగపోయినా దేవుడు నాకు ఇచ్చేసాడు, అన్నీ నాకు ఇచ్చేసుకుంటూ వచ్చాడు. అసలు నాకు దుఃఖమే లేదు, ఆనందముగా లేదు అన్నవారికి దుఃఖాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన.
భూమి మీద ధనవంతుడు లాజరు కనపడుతున్నాడు. అన్న వస్త్రాలు కలిగి సమృద్ధిగా ఉన్న ధనవంతుడేమో నరకంలో కాలిపోతూ, ఇదిగో అబ్రహాము రొమ్మును అనుకున్న, ఇదిగో ఆ పేద లాజరుని, ఆ రొమ్మును ఆనుకున్న పేద లాజరు చిటికి నీళ్ళలో ముంచిన నాలిక మీద వేయమని ధనవంతుడు భూమి మీద ఉండగా అతను విస్తారమైన ఆహారం తిన్నాడు, విస్తారమైన పట్టు పరుపుల మీద కోరుకున్నాడు, సన్ననార వస్త్రాలు ధరించాడు, అతనికి ఏ లోటు లేకుండా జీవించాడు. అయితే ఒకానొక రోజు ఇదిగో విస్తారంగా పిల్లల కన్నా అది ఏడుస్తుంది. పిల్లలు లేని గొడ్రాలేమో ఇదిగో పిల్లల కని ఇదిగో సంతోషిస్తుంది. వారి పిల్లలు విశ్వాసం వలన పుట్టిన వారు కనుక వాళ్ళు భక్తులు ఆత్మీయతలు ఎదుగుతూ ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులను సంతోష పెట్టేవారుగా ఆనందించేవారు, ఆనంద పెట్టేవారుగా వారు ఎదుగుతారు. విస్తారంగా పిల్లల కన్నదేమో ఏడుస్తుంది వారి పిల్లల మాటను. కానీ ఇదిగో విస్తారముగా కడుపు నిండా తిన్నవారేమో ఏడుస్తారు, తినని వారేమో తృప్తిగా తింటారు. ఇదిగో 7 ఏండ్ల విందులో ఇదిగో నిత్యము ఉపవాసాలండి, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న వారు 7 ఏండ్ల విందులో ఉంటారు. ఇదిగో తృప్తిగా తిని కడుపార భుజించిన వారు, ఇదిగో దేవుని సృష్టికర్తను మరిచిన వారు, మదించిన వారు ఇదిగో విడవబడతారు, వాళ్ళు నరకంలో కాలబడతారు, 7 ఏండ్ల శ్రమను అనుభవిస్తారని అన్న మాట్లాడుతుందండి. అన్న ఒక ప్రవక్తగా చక్కగా జరగబోయే దాని గురించి బోధిస్తుంది, మాట్లాడుతున్న అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరు, నాకు దేవుడు ఆనందం ఇచ్చాడు, సంతోషించాడు, నేను ఆనందగానం చేస్తాను, జయోత్సవం చేస్తానని అన్న మాట్లాడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇదిగో యెషయా గ్రంథం 49:13 కూడా మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 49:13 కూడా చూద్దాం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను వాదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడు. దేవునికి స్తోత్రం. శ్రమనొందిన జనులను దేవుడు వారి మీద జాలి పడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. శ్రమనొందిన వారిని అలాగే ఉంచాడండి దేవుడు. శ్రమనొంది బాధపడుతున్న వారిని, కృంగిన వారిని అలాగే వదిలేయడండి దేవుడు. దేవుడు వారి మీద జాలి పడతాడు. దేవుడు వారి మీద జాలి, మనుషుడు జాలి పడడేమో కానీ, మనుషులు పట్టించుకోడేమో కానీ, దేవుడు మాత్రం జాలి పడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ వ్యాధను తొలగించే దేవుడు, నీ నిందను తొలగించే దేవుడు, నీ కష్టాన్ని తొలగించే దేవుడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. యెషయా ప్రవక్త ప్రవచించి చెప్తున్నాడు ఏంటంటే, ఆకాశము ఉత్సాహధ్వని. దేవుని పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉంటే దేన్ని ఆకాశాన్ని ఉత్సాహధ్వని చేయమంటున్నాడండి. భూమిని ఆనందించబడి, పర్వతములారా ఆనందధ్వని చేయండి. దేవుని పిల్లలు ఆనందంగా ఉంటే సృష్టి ఆనందపడు, సృష్టి మిగులా బాధపడుతుందంట దేవుని పిల్లలు శ్రమకు అప్పగించబడుతుంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని పిల్లలు సంతోషించినప్పుడు, దేవుడు తన పిల్లల బాధను చూచినప్పుడు, శ్రమను చూచినప్పుడు, వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారిని మీద జాలి పడినప్పుడు సృష్టి పర్వతములు ఆకాశములు ఆనందధ్వని చేస్తాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టాడండి. ఆయన నిన్ను నన్ను త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన నిన్ను నన్ను బాధ పెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను నన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకునేవాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఇదిగో ఉన్నను లేకపోయినను దేవుని స్తుతించాలి. ఏబులాగా ఉన్నను లేకపోయినను స్తోత్రగానం చేయాలి, ఆనంద గానములు చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఇది పునరుద్ధాన శక్తికి సూచిస్తుంది. ఇది పునరుద్ధాన శక్తికి సూచిస్తుంది. ఇప్పుడు వరకు కృంగిపోయేవేమో, శ్రమను అనిపించే, వ్యాధం పడ్డామేమో, పునరుద్ధాన శక్తి మరలా ఎలా యేసుక్రీస్తు పొందుకుని పునరుద్ధానుడే తిరిగి లేచి ఇదిగో క్రొత్త మహిమతో క్రొత్త శక్తితో పరలోకం ఎక్కారో, కృంగిన నీ జీవితంలో, కృంగిన నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక రోజున నీకు పునరుద్ధ శక్తిని పోతున్నాడు. నీ బోలావ అవ్వబోతున్నావు, హెప్సిబావ అవ్వబోతున్నావు అని నీతో దేవుడు చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 62:4 వచ్చింది. యెషయా గ్రంథం 62:4 వచ్చింది. 62:4 వచ్చింది. విడవబడిన దానివని
ఇక మీదట నువ్వు అనబడవు, పాడైన దానివని ఇక నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబాని నీకును బియోలాని నీ భూమికి పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ హెప్సిబా అనగా నా ఆనందము, బియోలా అనగా ఇదిగో నా భర్త అని అర్థం. ఇదిగో దేవునికి ఓ సంగమా, ఇదిగో గొడ్రాలుగా ఉన్నావా, రక్షణ లేని వారు నీలో ఉన్నారా? ఇదిగో ఓ స్త్రీ, ఇదిగో పిల్లలు కన్నను దానిగా శరీరానుసారమైన బిడ్డలు లేక ఆత్మానుసారమైన బిడ్డలు లేక సంగమా నీవు ఉన్నావా? దేవునికి భార్య పోతున్నావు నీవు సంగమా. ఇదిగో దేవుడు నీకు ఆనందాన్ని పోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఆయన జాలి పడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మీద జాలి పడతాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, జాలి పడతాడు. ఇదిగో నిన్ను అలాగే వదిలేసే దేవుడు కాదు. నీవు ఆ యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైన దానిని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. నీ హెప్సిబావని అని నీకును బ్యోలా అని నీకు పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, ఎంతగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ సంగమా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడు. ఓ నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే హెప్సిగా మారబోతున్నావు. ఇదిగో బ్యోలాగా మారబోతున్నావు. నువ్వు భూషణ కిరీటముగా నీ తల మీద ఆయన కిరీటం ఉంచబోతున్నాడు. రాజకీయ మగుటంగా నేను చేయబోతున్నాడు. హల్లెలూయా. దరసి కందర మరస్ శరందర మరస్ రికందర షిడిరి బ్లౌరు శరందర మరస్. సైన్యములకు అధిపతి అయిన దేవుని చేతిలో నువ్వు రాజకీయ మగుటముగా మారబోతున్నావు. నీకు ఆయన భూషణ కిరీటాన్ని ధరింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హెప్సిబాగా నిన్ను పిలవబోతున్నాడు. ప్రియమైన సహోదరి బ్యోలాగా నిన్ను పిలవబోతున్నాడు. ఓ సంగమా, మింగిపోయేవేమో. ఓ సంగమా, ఆలయానికి వస్తున్న వారు ఎందుకని ఇలా, ఇదిగో మళ్ళీ రక్షణ పొంది లోకములు ఎందుకు ఇలా పడిపోతున్నారు? ఇదిగో ఎందుకు ఆలయానికి రాలేకపోతున్నారు? ఎందుకు ఇలా? ఇదిగో మొదట్లో ఎంతో ఆనందంగా ఉండే సంఘం, ఇదిగో మందిరము పట్టజాలని జన సమూహం ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకు ఇలా తప్పిపోయారని ఓ సంఘమా, ఓ సంఘ కాపరి దిగులు పడుతున్నావా? ఇదిగో ఆ సంఘాన్ని ఇదిగో ఆయన ఒక బ్యోలాగా చేసుకోబోతున్నాడు. ఆయన ఒక హెప్సిగా చేసుకోబోతున్నాడు. నువ్వు భయపడవసలా. ఆయన ఒక కిరీటము, భూషణ కిరీటము ఆయన చేతులు భూషణ కిరీటముగా చేసుకోబోతున్నాడు. ఆయన మహిమ కార్యాలు, అద్భుత కార్యముల సంఘము ద్వారా చేయబోతున్నాడు. ఇట్టి స్థితి రాకపోతే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయమని దేవుడు మౌనంగా ఉన్నాడేమో. నీకు కొంచెం కష్టం పెట్టి, వేదన పెట్టి, బాధ పెట్టి, కానీ ఆయన నీ వేదన ఇప్పుడు చూడలేకపోతున్నాడు. జాలి పడుతున్నాడు. ఆయన నీ మీద జాలి పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి మీద ఆయన జాలి పడే దేవుడు, సంఘం మీద జాలి పడే దేవుడు. ఇదిగో గుడ్రాలుగా ఉన్న బిడ్డ మీద జాలి పడే దేవుడు. ఇదిగో ఆత్మీయ బిడ్డల కనలేని సంఘం మీద జాలి పడే దేవుడు. ఆయన జాలి పడే దేవుడు. ఆయన హింసీగా ఇలాగా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గలతీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న 4వ అధ్యాయం 27వ వచనంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం, తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడింది. పెనిమిటి గల పిల్లలు అనగా భార్యాభర్తల శరీరం వలన కలిగిన పిల్లలు, ఇదిగో శరీరానుసారమైన పిల్లలు, ఇదిగో పెనిమిటి లేని పిల్లలు అనగా సంఘము దేవుని ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ సంఘం మీద కుమ్మరించబడి, దేవుని చేత కలిగిన విశ్వాసులైన పిల్లలు ఎక్కువ మంది అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఇక్కడ సంఘానికి గలతీ పత్రికలో ఇదిగో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో పిల్లలు, పెనిమిటి లేని పిల్లలు
ఆత్మీయ పిల్లలు వీళ్ళు, ఆత్మీయ పిల్లలు, శరీరానుసారమైన పిల్లలు. అక్కడ ఇదిగో హన్నా కనపడుతుంది, శరీరానుసారమైన పిల్లలు. ఇక్కడ ఎలిజబెత్ కనపడుతుంది, శరీరానుసారమైన ఇదిగో పిల్లలుగా కనపడిన ఇదిగో ఆత్మానుసారమైన విశ్వాసం వలన పుట్టిన పిల్లలు సారా. ఒకటి. రెండోది ఇక్కడ గలతీ సంఘానికి చూపిస్తున్నారు, ఇదిగో కనని గొడ్రాల సంతోషించు. హల్లెలూయా. నువ్వు కనలా సంగమా, నువ్వు కనలా. నీ సొంత శక్తి చేత కాదు ఆత్మను సంపాదించడం, నీ జ్ఞానం చేత కాదు ఆత్మను సంపాదించటం, ఇదిగో నీ బలము చేత కాదు ఆత్మను సంపాదించటం. ఇదిగో నేను ఇన్ని చేశాను అన్ని చేశానని నువ్వు చెప్పుకుంటాను కాదు. నువ్వు కష్టపడలా, నువ్వు కనలా. ఇదిగో దేవుడే ఆత్మలను సంపాదించేవాడుగా, దేవుడే మారు మనసు ఇచ్చేవాడుగా, దేవుడే వారికి పశ్చాత్తాప పుట్టించేవాడుగా, దేవుడే వారిని ఇదిగో మార్చుకునేవాడు. తన కృపా బాహుళ్యత చొప్పున ఇదిగో విశ్వాసం వలన వారికి నమ్మకం వచ్చి దేవుని మీద దేవుని నమ్మి వారి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది ఇదిగో దేవుడు ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా వాళ్ళు దేవునికి పిల్లలు అవుతున్నారు. నువ్వు కనలేదు, ఇదిగో వాక్యానుసారంగా భూమి మీద నీ పిల్లలని నువ్వు కనకపోయినా ఆయన రక్తం వలన సంపాదించిన పిల్లలు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరి కనని దానా ఎంత బాగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. కనని గొడ్రాలా సంతోషించు, ప్రసవేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయి. ఇప్పుడన్న కేకలు వేయి, ఇప్పుడన్న కేకలు వేయి. నా దేవుని దయ వలనే ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని, నా దేవుని దయ వలనే ఇంతగా మేము అభివృద్ధి చెందాం, ఆశీర్వదించబడ్డామని కేకలవై గోడలు బూదు. ఏమండి, ఇరుకో గోడలు కోర్చడానికి ఏమన్నా బుల్రేజులు తీసుకొచ్చారండి, కుక్లేర్లు తీసుకొచ్చారండి? ఏమి చేయలేదు, బోరలు ఊదారండి, కేకలు వేశారండి. 7 దినాలు ఇదిగో యాజకులు పెందల కడలేచి దాని చుట్టూ తిరిగి బోరలు ఊదారండి, కొమ్ములతో బోరలు ఊదారండి, దేవుని స్తుతించారండి. ఇదిగో సంఘం అభివృద్ధి చెందే కొందరు బోరలు ఊదు, కేకలు వేయి, స్తుతించు, ఆరాధించు, ఉత్సాహముగా దేవుని కనపరచు. ఇప్పుడు ఉసూరు మంట ఏడుస్తూ ఎందుకు అలా దిగులు పడుతున్నావు సంగమా? ఓ స్త్రీ, ఓ గుడ్రాలా, నువ్వు కనకపోయినా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను కని నీకు బిడ్డలు ఇచ్చాను. హల్లెలూయా. ఇదిగో తన రక్తము చేత, తన స్వరక్తము చేత నిన్ను నన్ను సంపాదించాను. కనని అనుభవం ఇది. ప్రియమైన ఆ యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. సంఘము, ఈనాటి సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ప్రియమైన సహోదరి దీనికి ప్రసవేదన పడింది, దీనికి రక్తం కార్చింది, దీనికి దెబ్బలు తిన్నది, దీనికి ముఖం మీద ఊవేయించుకున్నది, దీనికి మరి ఎంతో కృషి చేసింది, త్యాగం చేసింది. ఎవరంటే ఆ యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెనిమిటి లేని దానా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరుల దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా మనసు పెట్టి ధ్యానం చేస్తే నా మాటలు మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, వేల కొలది కృతజ్ఞతాస్తుతులు. ఆయనకు మనం ఏమిచ్చినా రుణము తీర్చలేము. ప్రియమైన సహోదరి ఆయనలో మనము ఎంతగా స్తుతించినా, నువ్వు కష్టపడకుండా, నీవు కన్నీరు కార్చకుండా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సంఘము కొరకు ఆ స్వరక్తముతో ఆ సంఘాన్ని ఆయన సంపాదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత చెప్తున్నారు కదా, ఇదిగో ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడి
వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి ఇదిగో చెప్పిరే దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు సంఘం చెబుతుంది, ప్రతి జనంలోని ప్రతి జాతిలో నుండి ఇదిగో ప్రతి వంశంలో నుండి ప్రతి భాషలో నుండి ఆయన భాషలో మాట్లాడే వారిలో నుండి అదిగో లెక్కింప సఖ్యము కానీ మకా జన సమూహం వచ్చంట. ఇప్పుడు కనని గుడ్రాలు పిల్లల కలదైనప్పుడు జయోత్సవం చేసినప్పుడు ఇదిగో పెనిమిటి లేనిది బహుమంది విస్తారమైన పిల్లలు కలిగి అని వ్రాయబడినట్టుగానే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ గొప్ప జనసమూహముగా కనపడుతున్నారంట. ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి గొప్ప జనసమూహం ఆయా భాషల నుండి ఆయా జాతుల నుండి ఆయా దేశాల నుండి ఆయా రాష్ట్రాల నుండి అనేక జాతుల వారు అనేక భాషల వారు అనేక కులాల వారు మతాల వారు అనేక మంది వచ్చి యెహోవా వలనే మాకు ఈ రక్షణ వచ్చింది. కేఫా వలన కాదు, పౌలు వలన కాదు, సౌలు వలన కాదు, యాకోబు వలన కాదు, ఫలానా అయ్యగారి వల్ల కాదు, ఫలానా వాళ్ళ వల్ల కాదు, యెహోవా వలనే మాకు రక్షణ వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. కనని గుడ్రాలు సంతోషించు. నువ్వు నేను ప్రాణం పెట్టట్లేదు, ప్రాణం పెట్టింది ఒక ఆయన ప్రాణం పెట్టి ఇదిగో సంపాదించిన ఆత్మలు చెప్తున్నారు, యెహోవా వలనే మాకు రక్షణ వచ్చింది, యెహోవా వలనే మాకు రక్షణ వచ్చిందని ఆనంద గానములు చేస్తూ దేవుని మహిమపరుస్తారంట. లెక్కింప సంఖ్యముగానే జనసమూహం. శరీరానుసరమైన పిల్లలు లేని జీవితంగా గుడ్రాలుగా ఉన్నావా? ఇదిగో నీ కన్నీటిని తుడిచి నేను జ్ఞాపకం చేసుకుని నీ మీద జాలిపడి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు సంతానాన్ని ఇస్తున్నాడు. ఇదిగో ఆత్మల సంపాదన లేక గుడ్రాలుగా ఉన్న సంగమా, పెనిమిటి లేదని కృంగిపోతున్న సంగమా, ఎప్సీగా నిన్ను బ్యోలాగా నిన్ను చేసుకుని నీకు భర్త ఆయన ఉండి ఇదిగో ఆత్మల కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన అనేక మందిని రక్షించి రక్షణ వైపు నడిపించి అనేక మంది పిల్లలు కనే సంఘముగా చేసి గొడ్డుతనం తీసి సంఘానికి గొడ్డుతనం తీసేసి ఆయన ఆత్మీయ పిల్లలు కనే సంఘముగా చేసి ఆయన జ్ఞాపకం చేసుకుని నీ మీద జాలిపడి, ఓ సంగమా నీ మీద జాలి పడతాడు. శరీరానుసారంగా జాలి పడతాడు, ఆత్మానుసారంగా కూడా జాలిపడి నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు భర్త ఉంటాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆనందాన్ని ఇచ్చి సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘము వధువు, వరుడైన క్రీస్తు ఆ సంఘానికి శిరస్సు అయి ఉంటాడు. ఆత్మీయ బిడ్డల్ని ఆయన సంపాదిస్తాడు. తన స్వరక్తముతో ప్రతి వారిని తన కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని రక్షించుకొని ఆత్మీయ బిడ్డలుగా లెక్కింప సఖ్యము కానీ గొప్ప జనసమూహముగా ఆయన తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కృంగిపోవద్దు, భయపడవద్దు, వేదన పడవద్దు. ప్రతి కష్టమును ఆయన దగ్గర నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతి కష్టానికి జవాబు ఆయనే, ప్రతి ప్రశ్నకు జవాబు ఆయన. ఎవరు నీకు జవాబు చెప్పలేరు, ఒక యేసయ్య తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గుడ్డితనంగా ఉన్న సంగమా, దేవుడు నీకు ఆత్మీయ బిడ్డలను కనే బలమును శక్తిని నీకు ఇచ్చి ఆయనే తండ్రిగా ఉండి ఆయన అనేక ఆత్మలను సంఘములకు సమకూర్చి లెక్కింప సఖ్యము కానీ జనసమూహమును దేవుడు సిద్ధపరిచి ఇదిగో సంఘాన్ని వృద్ధి పొందించేది. శరీరానుసారమైన గొడ్డుతనంగా ఉన్నావా? ఎదుగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ నిందను, నీ వైదవ్య నిందను తొలగించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామనికి స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో సంఘానికి ఉన్న గుడ్డితనాన్ని తొలగించే దేవుడు, శరీరానికి ఉన్న గుడ్డితనాన్ని, ఎవరైతే గుడ్రాలుగా ఉన్నారో ఆ గుడ్డితనాన్ని తొలగించే దేవుడు, నువ్వు జ్ఞాపకం చేసుకుని జాలిపడే దేవుడు, నువ్వు హిప్సీ బాగా
అయ్యా నాయన నీకు వందనాలు, బ్యోలాగా మార్చే దేవుడు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం. నువ్వు అలాగే వదిలేసే దేవుడు కాదు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందరి బట్టి కృతజ్ఞత స్తోత్రాలు, ఆనందగానములతో నేను స్తుతించే భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకిన దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రతిరోజు మీ మధ్యకు ఒక మంచి ఆత్మీయ సందేశాలు మేము తీసుకొస్తూ ఉంటాం. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. అంతేకాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.